తే చరణం మూర్ధన పట్టుకోవడమే కాదు, నీ కాళ్ళు తీసినా నెత్తిన పెట్టుకుంటాను కావాలంటే రామచంద్రమూర్తికి అపకారం చేయవద్దు. తే చరణం మూర్ధి స్పృశేయం కిమిదం చింతయప్పాపే త్వయా పరమదారుణ. ఇంత దుర్మార్గమైన ఆలోచన నీకెట్లా వచ్చింది? ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? కనుక నీకేదో దయ్యం పట్టినట్టుగా ఉంది. అధ జిజ్ఞాసేమాం భరతస్య ప్రియే ప్రియే అస్తు ఎత్తస్తు త్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమనేటువంటి నీ మొదటి కోరిక తీరుస్తా, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నువ్వు 2 వరాలు కోరావు కదా, అందులో రెండో వరం ఏమిటి? మొదటి వరం మర్చిపో, రెండో వరం నీరు తీస్తా. అంటే నీ కొడుకు రాజు కావాలనే కోరిక ఉంది కదా, ఆ కోరిక నేను తీరుస్తా, ఇచ్చేస్తా పో. రాముడు రాజుగా అక్కర్లా, నా ఎదురుగా ఉంటే చాలు. రాముడిని చూస్తూ నా జీవితాన్ని గడుపుతా. కనుక నువ్వు కోరినట్టుగా రెండవ వరంలో కోరినట్టుగా రాముడికి రాజ్యం బదులు భరతుడికి ఇస్తా, భరతుడే రాజ్యం అవుతాడు పో. కానీ ఏ పాపం చేయని ఆ రామచంద్రమూర్తికి ఈ శిక్ష మాత్రం కోరద్దు, నీకు పుణ్యం ఉంటుంది, నాకు వరమివ్వు అని ప్రార్థించాడు. శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతి మే సమేజ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ. నాకు పెద్ద కొడుకని మాత్రమే కాదు, ధర్మంలో కూడా జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, గుణయుక్తుడైనటువంటి రామచంద్రమూర్తి. అయినా ఇది నీ భావంలాగా నాకు అనిపించట్లేదు కైకా. నువ్వెప్పుడూ కూడా రామచంద్రమూర్తి విషయంలో ఇట్లా ఆలోచించలేదు, స్వప్నంలో కూడా ఇట్లా నీకు కల కూడా వచ్చి ఉండదు. కానీ ఈరోజు ఇంత ఘోరంగా ఆలోచించావంటే ఎవరో నీ మనసును చెడగొట్టారు, నీ మనసును విషపూరితం చేశారు. నువ్వు కోపగృహంలో ప్రవేశించడం ఏమిటి? ఇంత సంపన్నం కలిగిన సౌభాగ్యవతి ఒక ముత్తైదు స్త్రీవి, నువ్వు ఇట్లా కోపగృహంలో ప్రవేశించి నీ మాంగళ్యకారకమైనటువంటి నగలు వదిలిపెట్టడం ఏమిటి? పట్టు పీతాంబరాలు వదిలిపెట్టడం ఏంటి? తచ్చుత్వా లోక శోక సంతప్త సంతాపయేసి మాం భృశం అవిష్టా గృహం శూన్యం సాత్వం వశగత. ఇట్లా అనేక మాటలు మాట్లాడాడు. మాట్లాడి చివరికి మౌనంగా ఉన్నట్ట. ఇంకా ఏం మాట్లాడడానికి శక్తి చాలడంలా, ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. అప్పుడు అంటున్నాడు, అప్పుడు కైకేయి మాట్లాడుతోంది, ఏం పెద్ద మనిషి, ఇక్ష్వాకు కులంలో పుట్టావు, ధర్మం తెలుసు నీకు, నీ ధర్మం అంతా ఏమైపోయింది? నీ వంశపూర్వీకుల యొక్క పరువంతా తీసేస్తున్నావు. వాళ్ళు ఏ ధర్మం మీద నిలబడ్డారో ఆ ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ననుతే రాఘవస్తుస్యో భరతేన మహాత్మన బహుశో సుబలాత్వం కథా కథయితే అని అనేటప్పటికీ ఆయన అన్నట్ట, ఇవన్నీ కాదు, నన్ను ఏమన్నా పరీక్షించడానికి మాట్లాడుతున్నావా, సరసాగా మాట్లాడుతున్నావా? ఈ భావం నీదని నేను అనుకోవటం లేదు. ఒకవేళ నన్ను ఏడిపిద్దామని కానీ, నన్ను కొంచెం సేపు నాతో హాస్యంగా ప్రసంగిద్దామని కానీ ఏదైనా ఒక నాటకం ఆడుతున్నావా? ఇది నిజంగా అబద్ధమని చెప్పు, నువ్వు కోరిన వరాలు అబద్ధమని చెప్పు, నాకు సంతోషపడుతుంది. ఇది కపటంగా, నువ్వెప్పుడూ కపటంగా ఉండకుండా బుద్ధిగా ఉండి ప్రేమగా రామచంద్రమూర్తి విషయంలో ఉండే నువ్వు ఇట్లా కోరుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కైకా. తస్య ధర్మాత్మనో దేవి వనేవాసం యశస్విన కథం రోచయసేభీరు నవవర్షజ పంచారి చెప్తున్నారు. ధర్మాత్ముడు, యశస్సుడైనటువంటి పరమ కోమలమైనటువంటి శరీరం గల రామచంద్రమూర్తి చిన్నవాడు వయసులో. అటువంటి రామచంద్రమూర్తి దుర్భేద్యమైనటువంటి అట్టకాలతో, క్రూర మృగాలతో ఉండే అరణ్యవాసం ఎట్లా చేస్తాడనుకున్నావు? అయినా నువ్వు ఇటువంటి పాప పని చేయడానికి ధైర్యం ఎట్లా వచ్చింది నీకు? అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధర్మాత్మనాం కథం రోచయసేవాసం అరణ్యే భృషధారణం. అతి కోమలమైన సుందరమైనటువంటి సుకుమారమైనటువంటి శరీరం కలిగిన రామచంద్రమూర్తి నీ కుమారుడే. అటువంటి నిన్నటిదాకా కుమారా అని పిలిచిన పిల్లవాడిని ఇప్పుడు అడవికి పంపడానికి నీ మనసు ఎట్లా వచ్చింది? కిమర్థం విప్రవాసనం? అసలు అడవికి పోవాల్సిన అవసరమే ఉంది? ఒక మనిషి అవసరం వస్తే పక్కకి జరగమనాలి, ఉద్యోగం తీసేయాలి, కానీ అడవికి పంపడం ఏమిటి? కనుక నీకు ఇష్టం లేకపోతే అధికారం ఇవ్వద్దు, అరణ్యానికి పంపడం ఏమిటి? కిమర్థం విప్రవాసనం? అసలు అరణ్యానికి పోవడం అనేటువంటి కోరిక ఏమిటి? విచిత్రంగా ఉంది. రామోహి భరతాద్వాయ తవ శుశ్రూషణే సదా విశేషం త్వయి తస్మాత్తు భరతస్య నలక్షయే. ఓ కైకా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడన్నా సేవ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, నీకు ఏదైనా వస్తువు ఇవ్వడం కానీ, ఎప్పుడైనా బహుమానం ఇవ్వాలని కానీ, ఎప్పుడైనా నీకు ఆనందం కలిగించాలంటే భరతుడి కంటే ముందు రామచంద్రమూర్తి వచ్చి నీకు అన్నీ చేసి పెట్టేవాడే. ఇవన్నీ ఎట్లా మర్చిపోయావు? భరతుడి విషయంలో కంటే కూడా యథార్థంగా రామచంద్రమూర్తే నువ్వు ఎక్కువ కదా. ఎన్నోసార్లు నువ్వు నాతో అన్నావు, మహారాజా, నాకు నా కుమారుడు భరతుడి కంటే నిజంగా ప్రేమపాత్రుడు రామచంద్రమూర్తే అని నువ్వు అనేక మార్లు నువ్వు చెప్పగా నేను విన్నానే. కనుక ఇటువంటి భావమే మనకి లేదే. ఇట్లా ఎందుకు జరిగింది? శుశ్రూషయా గౌరవంచ ప్రమాణం వచనక్రియం కస్తే భయాస్తం కుర్వాత్. దశరథుడు భరతుడి కంటే ముందే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ముందుగా నమస్కారం రాముడే చేసేవాడే కదా. అట్లా ముందుగా నమస్కారం చేసే రామచంద్రమూర్తిని ఎట్లా శిక్షించబుద్దయింది?
బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం జీవనం పరివారోదభ రాఘవే నోపపద్యతే. రామచంద్రమూర్తి ఇంతవరకు లోకంలో నిందించిన వ్యక్తిని నేను చూడలేదు, మొట్టమొదటిసారి నువ్వు మాత్రమే అంటున్నావు. రామచంద్రమూర్తి ఎవరికి అపకారం చేయడు, అందరికీ ఉపకారమే చేస్తాడు. ఏ తప్పు చేయని వాడికి శిక్ష ఎట్లా వేస్తాను? నేను మహారాజును కదా, తప్పు చేసిన వాడికే శిక్ష వేస్తా. రామచంద్రమూర్తి ఏం చేశాడు తిక్క? అంటే తప్పు పని ఏమన్నా చేశాడా? ఎవరినైనా స్త్రీలని బాధ పెట్టాడా? ఎవరికైనా ఇబ్బంది పెట్టాడా? ఏదైనా హింస చేశాడా? ఎటువంటి తప్పు చేయని వాడికి శిక్ష ఎట్లా వేస్తాను? నేను మహారాజుని కదా. కనుక వరం కాదు శిక్ష వేసేటప్పుడు, ఇది శిక్ష అవుతుంది, వరం కాదు. వరం కావాలంటే ఎవరికైనా ఏదన్నా కావాలంటే కోరుకోవాలి. నీకేం కావాలో కోరుకోవడం వరం అవుతుంది, కానీ అవతల వాడికి కష్టం రావాలి నువ్వెట్లా కోరతావు? కనుక ఇది వరం అవ్వదు, నువ్వు ప్రమాదం చేస్తున్నావు. రామచంద్రమూర్తిని నిందించాలనే ఉద్దేశంతో నువ్వు ఉన్నావు. బహునాం స్త్రీ సహస్రాణం, ఇంతమంది స్త్రీలు మన అంతఃపురంలో ప్రజలు దేశంలో ఉంటే ఎవరు కూడా, ఏ స్త్రీ కూడా రామచంద్రమూర్తి విషయంలో దుర్మార్గంగా నీ అంత నీచంగా ఆలోచించలేదు. అటువంటి తల్లివైనటువంటి నువ్వు రామచంద్ర విషయంలో ఇట్లా ప్రవర్తిస్తున్నావు. సాంత్వయం సర్వభూతాన్ని రామస్య శుద్ధేన చేతసాహ అని రామచంద్రమూర్తి యొక్క గుణాలని గానం చేస్తున్నాడు. ఇది రామభక్తిలో మునిగిపోయాడు. దశరథ మహారాజుకి ఇప్పుడు రామతత్వం బాగా వంట పట్టింది. అంటే కుమారుడు అనేటువంటి భావం కంటే ఇక్కడే వ్యాఖ్యానంలో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్పేవారు, దశరథుడికి కైకేయికి రామచంద్రమూర్తి అంటే బాగా ఇష్టమట, బాగా ప్రేమ. అయితే ఆమెకు ఉండేటువంటి ప్రేమ ఎట్లాంటిదంటే తాత్కాలికమట. రామచంద్రమూర్తి విషయంలో కైకకి దశరథుడికి ఇద్దరికీ ప్రేమ ఉన్నా కూడా దశరథ మహారాజుకు కూడా అట్లాగే ఇటు కైక అన్నా తన కుమారుడు రామచంద్రమూర్తి అయినా ప్రేమేట. కానీ ఇదివరకు ఇద్దరిని సమానంగా ప్రేమించేవాట. ఎప్పుడైతే దుర్మార్గంగా ప్రవర్తించిందో ఆ శరీరాన్ని వదిలేటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఆ దశరథ మహారాజుకు పూర్వజన్మ సుకృతం వల్ల రామచంద్రమూర్తి మీద దైవభావం కలిగి ఆ కైకలో ఉండే ప్రేమ కడిగి వేసిందట. ఆ కేవలము రామచంద్రమూర్తి మీద ఉండే ప్రేమని భక్తిగా మార్చుకున్నట్ట. కనుక ఇక్కడ రామచంద్రమూర్తి విషయంలో తండ్రి కొడుకు సంబంధం కాదు, భక్తుడు భగవంతుడు అనేటువంటి భావంతో ఆ తన్మయత్వంతో ఉన్నాడు దశరథ మహారాజు. ఆయన చెప్తున్నాడు, సత్యమేవ లోకాంజయతి దీనాం దానేన రాఘవ గురువున్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాస్త్రవాన్. మన పిల్లవాడు అనుకోని రామచంద్రమూర్తిని తక్కువ స్థాయిలో చూస్తున్నావు. సీత అదే కైక గుర్తుపెట్టుకో, రామచంద్రమూర్తి ఎట్లాంటి వాడు? సత్యము చేత లోకాన్ని జయించాడు. సత్యేన లోకాన్ని జయతి. తనలో ఉండే సత్యపరాక్రమం వల్ల రామచంద్రమూర్తి తన సత్యం అనేటువంటి శుభలక్షణం వల్ల స్వర్గాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. దానేన రాఘవ, దీనులందరికీ కూడా దానమిచ్చి అనుగ్రహించి వాళ్ళని జయించాడు. గురువుని శుశ్రూషయా వీరో, గురువులకి సేవ చేసి గురువుల చేత గౌరవించబడ్డాడు. ధనుషాయది శాస్త్రవాన్, తన ధనస్సుతో కోదండంతో శత్రువుల్ని జయించాడు. సత్యముతో ధర్మాన్ని జయించాడు. దీనులతో దానాలు చేసి జయించాడు. గురువుల దగ్గర సేవ చేసి జయించాడు. తన యొక్క ధనస్సుతో పరాక్రమంతో లోకాన్ని జయించాడు. అటువంటి పరమ పవిత్రుడైన రామచంద్రమూర్తి విషయంలో నువ్వు అనవసరంగా వ్యర్థమైనటువంటి ప్రయోగం చేస్తున్నావు. సత్యం దానం తపస్త్యాగో మిత్రత శౌచమార్జనం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేవా కాని రాఘవ. రామచంద్రమూర్తిలో ఉండేటువంటి గొప్ప విషయాలు, ఆయనలో ఉండే గొప్ప విషయాలు ఏమిటి? తండ్రి చెప్తున్నాడు కొడుకు విషయంలో,